హాయ్ గైస్, వెల్కమ్ టు పీకేఐటీ టెక్నాలజీ. సో సి లాంగ్వేజ్ లాజిక్ బిల్డింగ్లో ఈరోజు ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రీవియస్ క్లాస్లో హలో వరల్డ్ ఎలా ప్రింట్ చేయాలో చూపించాను. సో ఈ క్లాస్లో ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ని ఎలా సాల్వ్ చేయాలో ఈ ప్రాబ్లమ్ని మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎలా చేయాలో. సో అప్పుడు తర్వాత మీకు కోడ్ రాసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఏవైనా 2 నెంబర్స్ని కలపాలన్నమాట. సో 10 ఒకటి 20 ఒకటి. సో దీనికోసం 10 కోసం ఒక వేరియబుల్ తీసుకుంటాం, 20 కోసం బి అనే వేరియబుల్ తీసుకుంటాం. సో ఈ రెండింటిని కలిపి అవుట్పుట్ మనకు రావాలి. ఈ రెండింటి కోసం ఈ రెండు కలపడం కోసం వాల్యూ స్టోర్ చేయడం ఒక సి అనే వేరియబుల్ తీసుకుంటాం. సో ఈ రెండు ఎంత అవుతుంది? ఏ ప్లస్ బి. ఏ వాల్యూ ఎంత? 10, బి వాల్యూ ఎంత? 20 ఈజ్ ఈక్వల్ టు 30. సో ఈ 30 అనేది ఈ సిలో స్టోర్ అవుతుంది. అప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు 30. అదే మ్యాథ్స్లోనైతే 10 + 20 ఈజ్ ఈక్వల్ టు 30 అని ఇలా వేసేస్తాం. అర్థమవుతుందా? ఈ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ని సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో రాయాలంటే మనం కోడ్ రాయాలన్నమాట. ఆ కోడ్ ఎలా రాయారో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ని ప్రోగ్రామ్ ఎలా రాయారో ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమవుతుందా? సో మనకి ఇది అర్థమవుతుంది. 10 + 20 అనేది మనకు అర్థమవుతుంది, బట్ సిస్టమ్కి అర్థం కాదు కదా. సిస్టమ్కి అర్థం అవ్వాలంటే నువ్వు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి కోడ్ రాయాలి. ఆ కోడ్ రాయడం ఎలాగో ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం ఆ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ కోడ్ రాస్తే అప్పుడు అది సిస్టమ్కి అర్థమవుతుంది, బైనరీ లాంగ్వేజ్ కన్వర్ట్ అయ్యి అప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది 30 అని. సో ఆ కోడ్ ఎలా రాయాలో ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. సో ప్రోగ్రామ్ అయితే ఇలా రాస్తారు. సో నేను ఆల్రెడీ ప్రీవియస్గా హలో వరల్డ్లో stdio.h హెడర్ ఫైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన అది ఎందుకు తీసుకుంటాం అనేది. సో ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ క్లాస్ అనేది హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ చెప్పాను, ఆ వీడియో చూడండి. stdio క్లియర్గా అది ఎందుకు తీసుకుంటాం అనేది చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోతాం. హ్యాజ్ ఇంక్లూడ్ stdio.h హెడర్ ఫైల్ తీసుకున్నాం, ఇంటూ మెయిన్ ఫంక్షన్ తీసుకున్నాం. సో ఇంటూ మెయిన్ ఇక్కడ మెయిన్ ఉంది, మెయిన్ ఫంక్షన్ ఇక్కడ ఉంది అంటే ఇక్కడ నుంచి నీకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అని అర్థం. మెయిన్ ఫంక్షన్ అంతా ఇక్కడ స్టార్ట్ అవుతుంది, మెయిన్ ప్రోగ్రామ్ అంతా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇంటూ మెయిన్ అని తీసుకున్నామంటే ఇక్కడ నుంచే నీకు మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకు ఒక 2-3 లైన్స్ కోడ్ ఉంది కాబట్టి మనకి మెయిన్ అనేది అంతగా కనిపించట్లేదు. ఒక్కోసారి నెంబర్ ఆఫ్ లైన్స్ కోడ్ రాస్తాం, అప్పుడు సి లాంగ్వేజ్ ఏం చేస్తుంది అంటే, సి లాంగ్వేజే కాదు ఏ ప్రోగ్రామింగ్ అయినా సరే, ఎక్కడైతే మెయిన్ ఫంక్షన్ ఉంటుందో అక్కడి నుంచే ప్రోగ్రామ్ అనేది ప్రాసెస్ అనేది జరుగుతుంది, అక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఇది మెయిన్ ఫంక్షన్. మనకు కావాల్సిందంతా ఇందులోనే ఉంటుంది. మనం దేని గురించి అయితే కోడ్ రాస్తామో కోడ్ అంతా ఇందులోనే ఉంటుంది అనమాట. సో మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది అనడానికి ఇక్కడ కర్లీ బ్రాకెట్ ఉంది కదా, ఇది ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఆర్ ఫర్ బ్రాకెట్. ఓపెన్ ఫవర్ బ్రాకెట్ ఇచ్చామంటే మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి కోడ్ మనం ఎగ్జిక్యూట్ చేయాలని సి లాంగ్వేజ్ అర్థం చేసుకుంటుంది. ఇక్కడ చూసారా, క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ ఉంది కదా, ఎంటైర్ సి ప్రోగ్రామ్ లాస్ట్లో దీనికి ఆపోజిట్ క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ ఇచ్చామంటే సి ప్రోగ్రామ్ మెయిన్ ఫంక్షన్ క్లోజ్ అయిపోయింది, సి ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది అని అర్థం అనమాట. అర్థమవుతుందా? చూసారా? సో ఇక్కడ సి ఫంక్షన్ మెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. ఈ రెండు ఇండికేట్స్ అనమాట. సో సి ప్రోగ్రామ్ మెయిన్ ఫంక్షన్ ఇక్కడ మొదలైంది ఓపెన్ కర్లీ బ్రాకెట్, ఎక్కడైతే క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ ఉందో ఇక్కడతో సి ప్రోగ్రామ్ అయిపోయింది అని అర్థం అనమాట. సో ఇక్కడ మనకి సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నాడు కదా. సో సమ్ ఆఫ్ 2 నెంబర్స్ తీసుకోవాలన్నప్పుడు సో ఒక్కొక్క నెంబర్ అంటే 2 నెంబర్లు తీసుకోవాలి. ఫర్ సపోజ్ మనం 10 ఆర్ 20 తీసుకున్నాం అనుకోండి, 10 ఆర్ 20 తీసుకున్నాం. సో ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క వేరియబుల్ తీసుకోవాలి. సో నెంబర్స్ కదా, నెంబర్స్ ఏ డేటా టైపు? ఇంటీజర్ డేటా టైపు. దానికోసం ఏ డేటా టైప్ తీసుకోవాలి? ఇంట్ అనే డేటా టైప్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఏ డేటా టైప్ వాల్యూ అయితే ఇస్తామో ఆ డేటా టైప్ ఖచ్చితంగా తీసుకోవాలి. అర్థమవుతుందా? సో వాల్యూని ఎక్కడ స్టోర్ చేస్తాం? వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ఈ వాల్యూస్ కోసం 10 కోసం ఒక వేరియబుల్ తీసుకోవాలి, 20 కోసం ఒక వేరియబుల్ తీసుకోవాలి. ఈ రెండు యాడ్ అయిన తర్వాత వచ్చిన అవుట్పుట్ కోసం ఒక వేరియబుల్ తీసుకోవాలి. అదే సి అనమాట. చూడండి, 10 కోసం ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను, బి కోసం 20 కోసం బి అనే వేరియబుల్ తీసుకున్నాను. వచ్చిన ఈ రెండు యాడ్ చేసిన తర్వాత వస్తుంది కదా అవుట్పుట్ 30. సో ఆ అవుట్పుట్ కోసం సి అనే వేరియబుల్ తీసుకున్నాం. సో ఈ వేరియబుల్స్లో ఏ వాల్యూ ఉంటుంది? ఇంటీజర్ వాల్యూ ఉంటుంది. సో ఇంటీజర్ వాల్యూ ఉంటుంది కాబట్టి మనం ఇంట్ అనే డేటా టైప్ తీసుకున్నాం అనమాట. సో తర్వాత ప్రింట్ఎఫ్ ఫంక్షన్ తీసుకున్నాం. ప్రింట్ఎఫ్లో ఏముంది? ఎంటర్ 2 నెంబర్స్. నిన్న చెప్పాం ప్రింట్ఎఫ్లో, ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఏం చెప్పాం?
ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో ఏదైతే ఇస్తామో అదే ప్రింట్ అవుద్ది. మనకు అవుట్పుట్లో ఇక్కడికి వస్తుంది కదా, ఫస్ట్ సి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇక్కడికి వస్తుంది. సో అవుట్పుట్లో ఫస్ట్ ఇంటిజర్ డేటా టైప్ తీసుకున్నారు, ఏబీసీ అనేసి 3 వేరియబుల్స్ తీసుకున్నారు. సో అప్పుడు ఏమవుతుంది, ఇంటి డేటా టైప్ తీసుకొని ఏబీసీ అని 3 వేరియబుల్స్ తీసుకున్నప్పుడు మెమరీ లొకేషన్లో వాటికి డేటా స్పేస్ ఒక అడ్రస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట, మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది. సో ఇంటనే డేటా టైప్ తీసుకొని 3 వేరియబుల్స్ ఇచ్చాం. ఈ 3 వేరియబుల్కి కూడా మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది అనమాట. సో దీని అడ్రస్ వచ్చేసి 1000 అనుకో, దీని అడ్రస్ వచ్చేసి 1001, దీని అడ్రస్ వచ్చేసి 1002. సో ఇది ఏ వేరియబుల్, ఇది బి వేరియబుల్, ఇది సి వేరియబుల్. సో మీరు తీసుకున్నాం అంటే మెమరీ ప్లేస్ అలొకేట్ చేస్తాం అనమాట. మెమరీ ప్లేస్ అలొకేట్ చేస్తాం, ఏ కోసం ఒక మెమరీ ప్లేస్ తీసుకున్నాం, బి కోసం ఒక మెమరీ ప్లేస్ తీసుకున్నాం, సి కోసం ఒక మెమరీ ప్లేస్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి అందులో ఏముంటుంది తెలుసా, గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఏం వాల్యూ ఉంటుంది, గార్బేజ్ వాల్యూ ఉంటుంది. అంటే అందులో ఏం వాల్యూ ఉండదు అనుకోకండి, అందులో ఏదో ఒక వాల్యూ ఉంటుంది, ఏముంటుందో తెలియదు, అది సి లాంగ్వేజ్ సాఫ్ట్వేర్కే తెలుసు. అర్థమవుతుందా, ఏదో ఒక వాల్యూ మైనస్లో ఉండొచ్చు, ప్లస్లో ఉండొచ్చు, అది ఎంటీగా అయితే ఉండదు అనమాట. అందులో ఒక గార్బేజ్ వాల్యూ ఉంటుంది, అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. ఎప్పుడైతే ఆ వేరియబుల్కి మనం ఒక వాల్యూ ఇస్తామో అప్పుడు ఆ గార్బేజ్ వాల్యూ పోయి ఇచ్చిన వాల్యూ అనేది అందులో స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ప్రెజెంట్ అంతవరకు కూడా మెమరీ లొకేషన్లో ఏలో గార్బేజ్ వాల్యూ ఉంటుంది, బిలో గార్బేజ్ వాల్యూ ఉంటుంది, సిలో గార్బేజ్ వాల్యూ ఉంటుంది. సో మెమరీ లొకేషన్ క్రియేట్ అయిపోయింది. దీని అడ్రస్ వచ్చేసి 1000, దీని అడ్రస్ వచ్చి 1001, దీని అడ్రస్ వచ్చేసి 1002. సో ఇప్పుడు ఇక్కడికి వస్తాం అనమాట. సో ఇంటి అనే డేటా టైప్కి 3 వేరియబుల్ తీసుకున్నాం, 3 వేరియబుల్ కూడా మెమరీ అలొకేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, మీకు చెప్తాను కదా. అది ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఉంది. ప్రింట్ఎఫ్లో ఏముంది, ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఓపెన్ బ్రాకెట్ ఉంది, ఫంక్షన్ మొదలైంది, క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది, ప్రింట్ఎఫ్ ఫంక్షన్ క్లోజ్ అయిపోయిందని. సో ఇక్కడ ఎంటర్ 2 నెంబర్స్ ఉంది. సో ఈ 2 బ్రాకెట్స్లో మనం ఏదైతే ఇస్తామో అది యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ ఏముంది, ఇక డబుల్ కొటేషన్స్ మధ్యలో ఏముంది, ఎంటర్ 2 నెంబర్స్ ఈక్వల్ ఉంది. అర్థమవుతుందా, ఈజ్ ఈక్వల్ ఉంది. యాజ్ ఇట్ ఈస్గా అది ప్రింట్ అయిపోతుంది. ఎలాగా, అవుట్పుట్ ఇక్కడ ఏముంది, ఇక్కడికి వచ్చాం కదా. సో ఇది మెమొరీలో సి లాంగ్వేజ్లో డేటాబేస్లో జరుగుతుంది. ఇదంతా వాటికి మెమరీ ఎలికేషన్ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చింది అనమాట. ఇక్కడ ఏముంది, ప్రింట్ఎఫ్ ఎంటర్ 2 నెంబర్స్ ఉంది. సో యాజ్ ఇట్ ఈస్గా ఇలా ప్రింట్ అయిపోద్దట, అలాగా ప్రింట్ అయిపోద్ది. ఎంటర్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, యాజ్ ఇట్ ఈస్గా అలా ప్రింట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ ఈ లైన్కి వస్తాం మనకి. ఈ లైన్ అయిపోయింది కదా, ఇగో ఇక్కడ సెమీకోలం ఇచ్చాం కదా, సెమీకోలం ఇస్తామంటే ఈ లైన్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వస్తాం, స్కాన్ఎఫ్ ఉంది. స్కాన్ఎఫ్ ఏంటి, టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్, రన్ టైంలో డేటా ఇవ్వడం అనమాట. సో ఈ స్కాన్ఎఫ్కి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు హాల్ టికెట్ కొట్టి మీరు రిజల్ట్ చెక్ చేస్తారు కదా. సో అదేమవుతుంది, అక్కడ హాల్ టికెట్ నెంబర్ అంతే, ప్రోగ్రామ్ రన్ అయిపోయింది ఆ సాఫ్ట్వేర్లో. మీరు హాల్ టికెట్ కొట్టగానే మీ రిజల్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ కూడా ప్రోగ్రామ్ రన్ అయిపోయిన తర్వాత ఎంటర్ 2 నెంబర్ వచ్చేసిన తర్వాత ఇక్కడ కర్సర్ అనేది అక్కడ బ్లింక్ అవుద్ది అనమాట, బ్లింక్ అవుద్ది కర్సర్ అనేది. అప్పుడు ఏం చేయాలి, %d చూడండి. స్కాన్ఎఫ్ అంటే ఏంటి, రన్ టైంలో డేటా ఇవ్వడం కోసం యూజ్ చేసుకునే దాన్ని స్కాన్ఎఫ్ అంటారు. టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్ ఇన్ రన్ టైం, రన్ టైంలో ఎగ్జిక్యూషన్ తర్వాత మనం వాల్యూస్ ఇస్తాం అనమాట. ముందు మనం వాల్యూస్ ఇచ్చామేంటి, వీటికి ఏకి బీకి వాల్యూస్ ఇవ్వలేదు కదా. సో ఎగ్జిక్యూషన్ అయిపోయింది, ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడికి వస్తుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏముంది, ప్రింట్ఎఫ్లో ఏముంది, ఎంటర్ 2 నెంబర్స్ ఉంది, ప్రింట్ చేస్తాం. ఇక్కడికి వచ్చింది స్కాన్ఎఫ్. స్కాన్ఎఫ్ అంటే ఏంటి, టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్ ఇన్ రన్ టైం, రన్ టైంలో డేటా తీసుకుంటుంది. సో ఇంటీజర్ ఇక్కడ %d ఉంది కదా, %d అంటే ఫార్మాట్ స్పెసిఫైర్ అనమాట. ఇంటీజర్కి ఫార్మాట్ స్పెసిఫైర్. సో ఇంటీజర్ వేరియబుల్లోకి వాల్యూని స్టోర్ చేయాలంటే %d అనే ఫార్మాట్ స్పెసిఫైర్ తీసుకోవాలి. సో ఇక్కడ 2 %d తీసుకున్నాం. ఎందుకు, ఇక్కడ 2 వాల్యూలు తీసుకున్నాం అనమాట, 2 వేరియబుల్ తీసుకున్నాం. సో స్కాన్ఎఫ్ ఉపయోగించామంటే ఇక్కడ డాలర్ సింబల్ ఉంది కదా, డాలర్ సింబల్ తీసుకుంటే ఇది స్కాన్ఎఫ్కి సంబంధించింది అని అర్థం అనమాట. అర్థమవుతుందా, $A $B అని ఈ సింబల్స్ తీసుకున్నాం కదా. సో ఇవి వీటికి సంబంధించి అనమాట. సో ఇక్కడ మనం ఈ ఏకి ఇచ్చిన వాల్యూ ఈ %dలోకి స్టోర్ అవుతుంది, ఈ బీకి ఇచ్చిన వాల్యూ ఈ %dలోకి స్టోర్ అవుతుంది అనమాట. సీక్వెన్షియల్గా 1 by 1 ఫస్ట్ ఫార్మాట్, ఫస్ట్ %dకి ఫస్ట్ వేరియబుల్ వాల్యూ స్టోర్ అవుతుంది, సెకండ్ %dకి సెకండ్ వేరియబుల్ వాల్యూ స్టోర్ అవుతుంది. ఇక్కడ కూడా % ఇచ్చామనుకోండి, ఇక్కడ $C ఇచ్చామనుకోండి, అప్పుడు ఆ వాల్యూ అనేది సిలో స్టోర్, ఈ %dలో స్టోర్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా. సో
ఆర్డర్ బట్టి 1 by 1 అర్థమవుతుందా. సో ఇంటీజర్ వాల్యూని ప్రింట్ చేయాలంటే %d తీసుకోవాలన్నమాట. ఇక్కడ రీడ్ చేస్తున్నాం కదా ఇంటీజర్ వాల్యూని, అంటే రీడ్ చేస్తామని వాల్యూస్ ఇస్తాను మనం, అంటే తీసుకుంటుంది సిస్టమ్ వాల్యూస్ ఇస్తాను. వాల్యూస్ ఇచ్చినప్పుడు కూడా %d ఉపయోగించాలి ఫార్మాట్ స్పెసిఫైయర్. దీనికి ఇంటీజర్ అనేది ఇంటీజర్కి వాల్యూ ప్రింట్ చేయడానికి వాల్యూని తీసుకో ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి ఉంది, %d ఉంది. సో %d తీసుకోవాలన్నమాట. సో అప్పుడు scanf టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్. scanf వస్తాం కదా, అంటే వాల్యూస్ తీసుకోవాలి. ఇక్కడ ఏముంటుంది %d 2 ఉన్నాయి, $b ఉంది. సో వీటికి వాల్యూస్ ఇవ్వాలన్నమాట. సో ఏకి ఇచ్చిన ఫస్ట్ ఇచ్చిన వాల్యూ ఇక్కడికి వస్తుంది, సెకండ్ ఇచ్చిన వాల్యూ ఇక్కడికి వస్తుంది. ఈ రెండు కూడా ఫస్ట్ వాల్యూ అనేది %d లో స్టోర్ అవుతుంది, ఈ వాల్యూ అనేది ఈ %d లో స్టోర్ అవుతుంది. సో ఫస్ట్ వాల్యూ ఎంత ఇచ్చాం, 10 ఇచ్చాం. సెకండ్ వాల్యూ ఇచ్చాం, 20 ఇచ్చాం. అవుట్పుట్లో ఇలా ప్రింట్ అవుతుంది. ఇక్కడ సెమీకోలన్స్ ఉంది కదా, ఈ లైన్ ఎండ్ అయిపోయింది అనమాట. సో వాల్యూస్ ఇచ్చాం. అప్పుడు ఏమవుతుంది డేటాబేస్లో లొకేషన్లో, సో ఏలోకి ఎంత వెళ్తుంది, 10 వెళ్తుంది. చెప్పాను కదా, ఎప్పుడైతే వాల్యూ ఇస్తామో ఇచ్చినప్పుడు ఆ లొకేషన్లో ఉన్న వేరియబుల్ లొకేషన్కి ఉన్న ఆ వేరియబుల్లో గార్బేజ్ వాల్యూ పోయి మనం ఇచ్చిన వాల్యూ వెళ్తుంది అనమాట. ఎంత ఇచ్చాం, 10 ఇచ్చాం. బి వాల్యూ ఎంత ఇచ్చాం, 20 ఇచ్చాం. సో 20 స్టోర్ అయిందనమాట. ఇంక సి వాల్యూకి ఇంకేం వాల్యూ ఇవ్వలేదు. సో అందుకే అందులో గార్బేజ్ వాల్యూ ఉంది. ఓకేనా, అర్థమైందా. సో ఇది లోపల జరుగుతున్న ప్రాసెస్ ఇది అనమాట. ఇది మనకు అవుట్పుట్ ఇలా కనబడుతుంది. ఇది జరిగిన తర్వాత మనకు అవుట్పుట్ ఇలా కనబడుతుంది అనమాట. అర్థమవుతుందా. సో అప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఇక్కడ ఏముంది, సి ఉంది. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సిలో ఏముంది, గార్బేజ్ వాల్యూ ఉంది. ఏముంది, సిలో ఏముంది, గార్బేజ్ వాల్యూ ఉంది. ఏలో ఎంత ఉంది, 10 ఉంది. ప్లస్ బిలో ఎంత ఉంది, 20 ఉంది. 10 + 20 30. ఈ 30 అనేది ఎక్కడికి వస్తుంది, సిలోకి వస్తుంది. అర్థమవుతుందా. చూడండి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సిలో ఏముంది, గార్బేజ్ వాల్యూ ఉంది. సిలో ఏం వాల్యూ లేదు, బట్ సిస్టమ్ మాత్రం సి లాంగ్వేజ్ మాత్రం దానికి ఏదో ఒక వాల్యూని అసైన్ చేసేస్తుంది. అది పాజిటివ్లో ఉండొచ్చు, నెగిటివ్లో ఉండొచ్చు. సో సిలో ఏముంది, గార్బేజ్ వాల్యూ ఉంది. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఆల్రెడీ ఏలో ఎంత ఉంది, 10 ఉంది. ప్లస్ ఎడిషన్ చేస్తున్నాం. బిలో ఎంత ఉంది, 20 ఉంది. సో 10 + 20 ఎంత, 30. ఈ 30 అనేది ఇక్కడ అసైన్ ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా, ఇది అసైన్ ఆపరేటర్ అనమాట. అంటే ఈజ్ ఈక్వల్ టు అసైన్ ఆపరేటర్. ఈ 30 వాల్యూని ఈ సికి అసైన్ చేస్తున్నాం, పంపిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఈ 30 వాల్యూని ఈ సిలోకి పంపిస్తున్నాం, అసైన్ చేస్తున్నాం, అంటే సిలో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు సిలోకి వాల్యూ వచ్చింది కదా, ఎంత వచ్చింది, 30 వచ్చింది. అప్పుడు ఈ గార్బేజ్ వాల్యూ పోయి 30 వస్తుంది అనమాట. అర్థమవుతుందా. సో 30 వస్తుంది. ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. అర్థమవుతుందా. సో 30 వస్తుంది అనమాట. సో ఈ సెమీకోలం ఉంది కదా, సెమీకోలం కదా, లైన్ ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ లైన్కి వచ్చాం. నెక్స్ట్ లైన్ ఏముంది, ప్రింట్ ఎఫ్ అనేది వాల్యూని ప్రింట్ చేయాలి. ఏ వాల్యూని ప్రింట్ చేయాలి, మనకు కావాల్సింది ఏంటి, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. సో 10 + 20 = 30. 30 వాల్యూ కావాలి. సో 30 వాల్యూ ఎందులో ఉంది, సిలో ఉంది. సో సి వాల్యూని మనం ప్రింట్ చేయాలి. సో ప్రింట్ ఎఫ్ సి ఈజ్ ఈక్వల్ టు, చూడు డబుల్ కోటేషన్స్ ఇక్కడ వచ్చింది కదా, ప్రింట్ ఎఫ్ సి ఈజ్ ఈక్వల్ టు యాస్టీస్గా ప్రింట్ అయిపోయిందా. ఇక్కడ %d ఉంది. %d అంటే ఏంటి, ఫార్మాట్ స్పెసిఫైయర్. దేనికి, ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేయాలి, ఇంటీజర్ వాల్యూని తీసుకోవాలి, ఇంటీజర్ వాల్యూని ప్రింట్ చేయాలంటే %d అనే ఫార్మాట్ స్పెసిఫైయర్ని వాడాలి. సో సిలో ఎంత ఉంది, ఇక్కడ ఏముంది, సిలో డబుల్ కోటేషన్స్ ఇచ్చాం. సో డబుల్ కోటేషన్స్ ఇచ్చాం. ఈ డబుల్ కోటేషన్ మధ్య ఏముంది, సి ఉంది. సి ఈజ్ ఈక్వల్ టు ఉంది. సి ఈజ్ ఈక్వల్ తీసుకున్నాం. %d ఉంది. %d అంటే ఇందులో ఒక వాల్యూ రావాలి. ఏ వాల్యూ రావాలి, ఫుల్ స్టాప్ కామా పక్కన ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ ఇందులో స్టోర్ అవుతుంది. కామా పక్కన ఏముంది, సి ఉంది. సిలో ఎంత ఉంది, 30 ఉంది. సో ఆ 30 అనేది ఈ %dలోకి వెళ్తుంది. ఎంత, 30 వెళ్తుంది. సో సిలో అప్పుడు ఎంత ఉంది, 30 ఉంది. సో తర్వాత రిటర్న్ 0. సో క్లోజ్డ్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్ క్లోజ్ అయిపోయింది. సో ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది అనమాట. సో మనకు అవుట్పుట్ ఎంత వచ్చింది, 30 వచ్చింది. సో అర్థమైంది అనుకుంటా. సో మీకు మళ్ళీ రివిజన్ చేస్తాను, చూడండి. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నప్పుడు, సో ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ని అంటే ఏవైనా 2 నెంబర్స్ని మనం ప్రింట్ చేయాలన్నమాట, యాడ్ చేయాలి. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఏవైనా 2 నెంబర్స్ని మనం యాడ్ చేయాలి. అవుట్పుట్ మనం తీసుకోవాలి. అవుట్పుట్ అనేది మనకి రావాలన్నమాట, యాడ్ చేసిన అవుట్పుట్. సో దానికోసం కోడ్ రాసాను చూడండి. ఫస్ట్ ఏంటి, యాజ్ ఇంక్లూడ్ stdio.h అని హెడర్ ఫైల్ తీసుకున్నాం. సో హెడర్ ఫైల్ మళ్ళీ చెప్తున్న హెడర్ ఫైల్ ఎందుకు తీసుకోవాలనేది ప్రీవియస్ హలో వరల్డ్ అని ప్రోగ్రామ్ చేశాను కదా, ఆ క్లాస్లో ఉంటుంది. ఎవరైనా వెళ్ళకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి.
తర్వాత ఇంట్ మెయిన్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. ఇంట్ మెయిన్ అని ఇచ్చామంటే ఇక్కడ నుంచి మీకు ప్రోగ్రామ్ మొదలవుతుంది, ఇక్కడ నుంచి మీకు అసలైన ప్రోగ్రామ్ మొదలవుతుంది. సో ఇంట్ మెయిన్ అని ఇచ్చి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇస్తే ఇది ఫంక్షన్ అనమాట, మెయిన్ ఫంక్షన్. ఇంట్ మెయిన్ ఫంక్షన్ మొదలైంది అనమాట. సో ఆల్రెడీ పేర్లోనే ఉంది మెయిన్ అనేసి, ముఖ్యమైనది అంతా ఎందులోనే ఉంటుంది అనమాట. మెయిన్ ఫంక్షన్ ఎక్కడైతే ఇస్తామో అక్కడి నుంచే మీకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ మొదలవుతుంది. సో ఓపెన్ బ్రాకెట్ ఇచ్చామంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందనమాట. సో ఇంటి ఏబిసి అని 3 వేరియబుల్స్ తీసుకున్నాం. ఇంటికంటే వాల్యూస్ కదా, ఇంటీజర్ వాల్యూస్ కదా, 10 అనేది 20 అనేది ఇంటీజర్ వాల్యూలు కదా. సో ఇంటీజర్ వాల్యూస్ తీసుకున్నప్పుడు దానికోసం ఏ డేటా టైప్ తీసుకోవాలి, ఇంట్ అనే డేటా టైప్ తీసుకోవాలి. అందుకు ఏబిసి అనే వాల్యూస్ 3 వేరియబుల్స్ తీసుకున్నా. తర్వాత సో ఇగోండి ఏబిసి అని 3 వేరియబుల్స్లో మెమరీ ఎలికేట్ అయిపోయింది. సో ప్రింట్ ఎఫ్ ఎంటర్ 2 నెంబర్స్. సో అవుట్పుట్లో ఎంటర్ 2 నెంబర్స్ అని ప్రింట్ అయిపోతుంది. స్కాన్ఎఫ్ అనేంటి, టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్ ఇన్ రన్ టైంలో డేటాని రీడ్ చేసుకుంటుంది, రన్ టైంలో డేటాని కలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో మనం ఎగ్జిక్యూట్ చేస్తాం కదా, ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నప్పుడు ఎంటర్ 2 నెంబర్స్ అని వచ్చిందనమాట. అప్పుడు సో విఎస్ కోడ్లోనైతే F6 అని కొట్టగానే ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత వీటికి లొకేషన్ క్రియేట్ అయిపోద్ది, ఇక్కడికి వస్తుంది అనమాట. ఇంటి ఏబిసిఐకి లొకేషన్ క్రియేట్ అయిపోయి ఇక్కడికి వస్తుంది. ప్రింట్ ఎఫ్ ఎంటర్ 2 నెంబర్స్ అని ఇచ్చాం. 10 ఎంటర్ 2 నెంబర్స్ అని ఇచ్చి ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట, ఈక్వల్ టు. తర్వాత స్కాన్ఎఫ్ అనేది టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్ ఇన్ రన్ టైంలో డేటాను రీడ్ చేసుకుంటుంది. ఎన్ని డేటాలు రీడ్ చేసుకుంటుంది, ఏబి అంటే 2 వాల్యూలు రీడ్ చేస్తుంది కాబట్టి 2 పర్సెంటేజ్ ఇచ్చామన్నమాట. పర్సెంటేజ్ అంటే ఏంటి, ఇంటీజర్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ అనమాట. సో ఇంటీజర్ వాల్యూని రీడ్ చేయాలి, ప్రింట్ చేయాలంటే ఫార్మాట్ స్పెసిఫైయర్ పర్సెంటేజ్ వాడాలన్నమాట. సో ఇక్కడ ఎండ్ సింబల్ లేదా డాలర్ సింబల్ ఉపయోగించి ఏ ఇస్తాం, కామా డాలర్ సింబల్ ఉపయోగించి బి ఇస్తాం. సో ఈ 2 వేరియబుల్లోకి వాల్యూ ఇస్తాం అనమాట. ఫస్ట్ ఇచ్చిన వేరియబుల్లో ఉన్న డేటా అనేది ఫస్ట్ ఫార్మాట్ స్పెసిఫైర్లో స్టోర్ అవుతుంది. సెకండ్ ఇచ్చిన వేరియబుల్లో డేటా అనేది సెకండ్ ఫార్మాట్ స్పెసిఫైర్లో స్టోర్ అవుతుంది. సో డేటా ఇవ్వాలి కదా, మరి ఎంత ఇచ్చాం, 10 ఇచ్చాము, 20 ఇచ్చాము. తర్వాత సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో సిలో అంతవరకు ఏమి ఉండదు అనమాట, గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఆల్రెడీ ఏలో 10 ఉంది, బీలో 20 ఉంది, సికి మన వాల్యూ ఇవ్వడం దగ్గర గార్బేజ్ వాల్యూ ఉంది. సో సిలో గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఏలో ఎంత ఉంది, 10 ఉంది, బీలో ఎంత ఉంది, 20 ఉంది. ఈ 2 కలిపితే ఎంత, 30. ఈ 30 అనేది ఈ సిలో స్టోర్ అవుతుంది. అప్పుడు ఈ గార్బేజ్ వాల్యూ పోయి సిలోకి 30 వస్తుంది అనమాట. ఈ 30నే మనం ప్రింట్ చేయాలి, అంటే సి వాల్యూని ప్రింట్ చేయాలి. సో నెక్స్ట్ లైన్కి వస్తుంది అనమాట, ప్రింట్ ఎఫ్ డబుల్ కొటేషన్ ఇచ్చాం, సి ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. ప్రింట్ ఎఫ్లో డబుల్ కొటేషన్లు ఏమి ఇస్తే అది ప్రింట్ అవుతుంది. సో సి ఈజ్ ఈక్వల్ టు ఉంది. తర్వాత పర్సెంటేజ్ ఉంది. పర్సెంటేజ్ అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్ ఇంటీజర్ అంటే సి వాల్యూని స్టోర్ చేయాలి కదా. సి వాల్యూ మనకు కావాలి కదా, అవుట్పుట్ 30 కావాలి కదా. ఈ వాల్యూని కదా మనం ప్రింట్ చేయాలి, 30ని. సో ఆ వాల్యూ ఎందులో ఉంది, సిలో ఉంది. సి వాల్యూని ఒక ఇంటీజర్ వాల్యూ ఉంది కాబట్టి ఒకటి స్పెసిఫైయర్ ఒకటి తీసుకున్నాం, పర్సెంటేజ్. సో సి అని ఇచ్చాం. సి అనేది పర్సెంటేజ్లోకి స్టోర్ అవుతుంది అనమాట. సో అవుట్పుట్ అనేది 30 ప్రింట్ అవుతుంది, రిటర్న్ 0. ఓకే, అర్థమైందా? సో ఈ విధంగా కోడ్ రాయాలన్నమాట. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ ఇలాగా 2 నెంబర్సే కాదు, మనం ఎన్ని నెంబర్లైనా తీసుకోవచ్చు. ఎడిషన్ ఆఫ్ 5 నెంబర్స్ ఇచ్చామనుకోండి, ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ 5 తీసుకోవాలి, మరొక 3% తీసుకోవాలి, మరొక 3 వేరియబుల్స్ తీసుకోవాలి. అదే ఎడిషన్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఎడిషన్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్. సో ఇక్కడ మనం 10, 20 ఇచ్చాం. ఇక్కడ మనం డైరెక్ట్గా వాల్యూస్ ఇవ్వలేదు. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 10, 20 ఇస్తే ఈ ప్రోగ్రామ్కి మాత్రమే ఆ వాల్యూస్. అదే మనం ఏం చేసాం, స్కాన్ఎఫ్ ఉపయోగించాం. ఇది రన్ చేసిన తర్వాత మనం యూనివర్సల్గా ఏ నెంబర్ అని ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను 10, 20 ఇచ్చాను, మీరు ఇలా రాసి 100, 200 ఇవ్వండి, 300 అని వస్తుంది, 500, 1000 ఇవ్వండి, 1500 అని వస్తుంది. ఇది ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనమాట. సో ఇది యూనివర్సల్ ప్రోగ్రామ్ అనమాట. మన ప్రోగ్రామ్ ఎప్పుడు రాసినా సరే యూనివర్సల్గా రాయాలి, ఎక్కడికి వెళ్ళా అది యూజ్ అయ్యేటట్టు ఉండాలి అనమాట. మీరు డైరెక్ట్గా ఇక్కడ ఏ ఈజ్వల్ 10, బి ఈజ్వల్ 10 20 ఇస్తారనుకోండి, ఈ ప్రోగ్రామ్ మీ వరకే, తర్వాత ఇంకొకటి వాల్యూ ఇవ్వడానికి అవ్వదనమాట. అదే మీరు ఇలాగ రాశారనుకోండి, స్కాన్ఎఫ్ ఉపయోగించి నచ్చినట్టు మీరు వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. F6 కొడతారు విఎస్ కోడ్లోనే అయితే, F6 కొట్టగానే ప్రోగ్రామ్ రన్ అవుతుంది, మీరు వాల్యూస్ ఇచ్చుకోవడమే. నేను 10, 20 ఇచ్చాను, మీరు 100, 200 ఇవ్వండి, 300 వస్తుంది. 10,000 1 lakh ఇవ్వండి, 1 lakh 10,000 వస్తుంది. 5 lakhs to 10 lakhs ఇవ్వండి, 15 lakhs అని వస్తుంది. సో నచ్చినట్టుగా మనం వాల్యూస్ ఇచ్చుకోండి వాళ్ళ, నచ్చిన వాల్యూ ఇచ్చుకోవచ్చు, నచ్చినట్టుగా ఇచ్చుకోవచ్చు. దట్ ఈజ్ యూనివర్సల్ ప్రోగ్రామ్. యూనివర్సల్గా ఉండాలి, ఎవరైనా ఏ వాల్యూ ఇచ్చుకున్నా సరే ప్రింట్ అయ్యేటట్టు ఉండాలన్నమాట. సో మీరు ఈ స్కాన్ ఆఫ్ ఉపయోగించకన్నా
ఏ వాల్యూలో ఒక 20, బి వాల్యూలో ఏ వాల్యూలో ఒక 10, బి వాల్యూలో 20 ఇచ్చేసి ప్రింట్ చేశారు అనుకోండి, ఓన్లీ 30 మాత్రమే ప్రింట్ అవుతుంది. మళ్ళీ వాల్యూస్ చేంజ్ చేయడానికి అవ్వదు. ఐటికి మళ్ళీ ప్రోగ్రామ్ మార్చుకోవాలి మీరు. ఇక్కడ ఐటికి ప్రోగ్రాంలోకి వెళ్ళి మళ్ళీ ఏ వాల్యూ 100, బి వాల్యూ 200 ఇచ్చుకోవాలి మాన్యువల్గా. అది చాలా కష్టం. అదే మీరు స్కాన్ఆఫ్ ఉపయోగించుకోరు అనుకోండి, ఒక్కసారి స్కాన్ఆఫ్ ఉపయోగిస్తే మీరు ఎప్పుడైనా సరే ఎనీ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా? సో నేను స్కాన్ఆఫ్ ఇచ్చాను కాబట్టి నేను 10, 20 ఉపయోగించాను. మీరు ఇదే ప్రోగ్రామ్ రాసి 100, 200 రాయండి. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటా అందరికీ. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతాను, మీకు ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఇస్తాను. సో మన వీడియో మీకు వర్త్ అనిపిస్తే మాత్రం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక నలుగురికి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.